నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లంపూర్. ఈరోజు అయితే మరి మంచి బ్లాగ్ తోటి అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. ఈరోజు ఫ్రైడే, మనకు అందులో ఆషాఢం శుక్రవారం కదండి. ఈరోజు అయితే కొంచెం స్పెషల్గానే ఉంటుంది పూజ అనేది. రెగ్యులర్గా చేసేదైతే నార్మల్గా చేసుకుంటూ వెళ్తూ ఉంటాను, కానీ ఈరోజు అయితే కొంచెం అన్నీ స్పెషల్గానే చేసుకుంటూ ఉంటాను. శ్రావణము అలాగే ఆషాఢం అయితే నాకు ఇంట్లో కొంచెము అంటే పనులన్నీ ఎక్కువగానే ఉంటాయండి. నైవేద్యాలు చేస్తూ ఉంటాను. అలాగే ఇంకొంచెం దేవుడికి పూలని ఎక్కువ తీసుకొచ్చి అలంకరణ చేసుకోవడము, అలాగే తులసి దగ్గర కూడా ఇంకొంచెం ఎక్కువగా నీట్గా ముగ్గులు వేసుకోవడం అలాంటివి అయితే చేస్తూ ఉంటాను. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. మీరు ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా అయితే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే కోరుకుంటానండి. తప్పకుండా అయితే సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడైతే మార్నింగ్ అయితే నేను 5:30కి అయితే నిద్ర లేచానండి. నేను 5:30కి లేచేసి పూజ అయితే నాకు తొందరగా అవుతుందండి. కాకపోతే నేను ఈ మధ్య లైవ్ పెడుతున్నాను, అందుకని అంత మార్నింగ్ అయితే ఎవరు అంతగా లేచి ఉండరు కదా, అందుకని చెప్పేసి కొంచెం అయితే లేటుగానే నేను పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నాది 6:30-7 వరకల్లా పూజ అయిపోతుందండి నార్మల్గా అయితే. కాకపోతే ఈ వన్ వీక్ నుండి అయితే కొంచెం లేటుగానే స్టార్ట్ చేస్తున్నాను. అంతకుముందు ఇంట్లో ఏమన్నా పనులు ఉన్నాయా అవన్నీ అయితే చేసుకుంటున్నాను. టిఫిన్ చేయడము అలాంటివన్నీ అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. 7-7:30కి ఇలా అయితే నేను పూజను అయితే స్టార్ట్ చేస్తున్నానండి. అప్పటికి నాకు కొంచెం లేటే అవుతుంది. కాకపోతే లైవ్ పెట్టాలని చెప్పేసి అనుకున్నాను, అందుకనే లైవ్ అయితే పెడుతున్నాను. దానివల్ల కొంచెం అయితే పూజ అయితే నాకు చాలా లేట్ అవుతుందండి. చూడాలి, మార్నింగ్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. కాకపోతే మార్నింగ్ పెడితే అంతగా వ్యూస్ రావని చెప్పేసి అయితే నేను లైవ్ అయితే ఆ టైంలో అయితే పెట్టట్లేను. కొంచెం నేనే లేట్గా పూజ చేసుకుంటానని చెప్పేసి పూజ చేసుకునేటప్పుడు అయితే లైవ్ పెట్టడం వలన నేను లేటుగా అవుతుంది పూజ అనేది. నాది మామూలుగా అయితే అసలు నేను లైవ్ పెట్టే టైంకే నాకు పూజ అంతా అయిపోయి ఇంట్లో పనులన్నీ సగం అయిపోతాయండి. కాకపోతే కొన్నిసార్లు కొన్ని చేంజెస్ ఉండాలి కదా, అందుకనే అలా అయితే చేస్తున్నాను. మార్నింగ్ అయితే నిద్ర లేవగానైతే ఇంటి ముందంతా క్లీన్ చేసుకున్నానండి. కడిగేయడము అలాగే ఊడ్చుకోవడం అంతా అయిపోయింది. ఇల్లంతా కంపల్సరీ నేనైతే రెగ్యులర్గా అయితే మాప్ వేస్తాను. అలాగే బయట ఇంట్లో 2 రెగ్యులర్గా అయితే చేసుకుంటూనే ఉంటానండి. ఒక్కరోజు కూడా మిస్ అవ్వను. నేను పూజ చేసినా చేయకుండా మా వారైతే చేస్తూనే ఉంటారు, అందుకని తను చేసేసరికి నేను అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. నేను చేసుకున్న రోజు అయితే కొంచెం ముందే లేసేసి 5:30కి లేస్తే పిల్లలకి కొంచెం లేట్గానే వెళ్తున్నారండి. నాకు అంత తొందరగా అయితే ఏం లేవట్లేను. మామూలుగా అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే నాకు 4:30కి లేచినా కానీ కాకపోయేదండి, లేట్ అయిపోయేది పూజ అనేది. పూజ తొందరగానే అయిపోయేది, కానీ వాళ్ళకు వంట వండడం అనేది అదే టిఫిన్లు చేయడము, అలాగే లంచ్కి మళ్ళీ నేను లంచ్ ప్రిపరేషన్ చేసి పెట్టాలంటే కొంచెం అయితే లేట్ అయిపోతూ ఉండేది. అంటే అడవుడిగా ఉండేదండి నేను చేసి పెట్టేది. కొంచెం టెన్షన్గా అనిపించేది. ఫ్రీగా అనిపించకుండా ఫ్రీగా ఉండి నిదానంగా చేసేది ఆ తృప్తి వేరే ఉంటుంది కదండి. కొంచెం తొందరగా చేస్తే వేరేలాగా అనిపిస్తుంది కదా, అందుకని చెప్తున్నాను. అందుకని వాళ్ళు కొంచెం లేట్గానే వెళ్తున్నారని నేను కూడా లేట్గానే 1 అవర్ అయితే లేట్ లేసానండి ఈరోజు. అందులో నాకు పూజ అనేది కూడా నేను లైవ్ పెట్టడం వల్ల లేట్గానే అవుతుంది కదా అని చెప్పేసి అంత తొందరగా అయితే ఏమీ లేవలేదు. ఇంటి దగ్గర అయితే ఇంటి ముందైతే అంత గడపకంతా పసుపు రాసుకొని రెగ్యులర్గా అయితే నేను చెప్పాను కదండి, మంగళవారము, సోమవారము, శుక్రవారం అయితే తప్పకుండా అయితే నేను గడపని పసుపుతోటి అలంకరణ అయితే చేసుకుంటాను. గడప పూజ చేసుకుంటాను. మంగళవారం ఎస్పెషల్లీ, శుక్రవారం అయితే చేసుకుంటాను. అందులో ఆషాఢం కదా, ఇంకొంచెం స్పెషల్గా అయితే గడపనైతే పూజించుకుంటూ ఉంటాను. పసుపు రాసేసి అలాగే ముగ్గులు వేసుకుంటూ ఉంటానండి. ముగ్గు పిండి ఉంటుంది కదండి, ముగ్గు పిండితో అయితే అందులో నేనైతే కొంచెం అయితే మన బియ్యం పిండి ఉంటుంది కదా, అది కలిపి వాడుతూ ఉంటాను. ముగ్గు ఓన్లీ ఉట్టి ముగ్గునైతే నేను ఏం వాడనండి. కొంచెం అయితే బియ్యం పిండి కూడా అందులో వేసి కలిపి వాడుకుంటూ ఉంటాను. అది అలా వేస్తే మంచిది అంటారు, అందుకనే దానికి కూడా నేను రీజన్ చెప్తాను ఎందుకు మంచిది అనేది. ఇప్పుడైతే బయట అంతా అయిపోయిందండి. తులసి కోట దగ్గర కూడా క్లీనింగ్ అంతా చేసుకొని, తులసి కాడ కూడా అంతా అలంకరణ అంతా చేసుకొని అయితే నేను లోపలికి వచ్చేసాను. దేవుడికి అయితే అలంకరణ అయితే చేసుకున్నానండి. దేవుడికి ఈరోజు అయితే కొంచెం స్పెషల్గా అయితే పూలు అయితే నేను తీసుకొచ్చుకున్నానండి. పువ్వులు అలాగే పండ్లు, ఆ దేవుడికి కావాల్సినవి కొంచెం ధూపము అదంతా ఉండే అండి, అదంతా తీసుకొచ్చుకున్నాను. ఆ పూలకైతే 100 రూపీస్కి ఇన్నే ఇచ్చారండి. నేను 150 పెట్టి తీసుకొచ్చాను పూలనైతే. అవి పెట్టాను ఈరోజు. ఇంకా ఉన్నాయండి. ఇంకా నాకు ఒక 2-3 డేస్ వరకు అయితే వస్తాయి. కాకపోతే రేట్ అయితే అలా ఉందండి, ఎక్కువగా ఉంది. ఎంత ఎండాకాలమైనా అదే రేట్ చెప్తున్నారు, వర్షాకాలమైనా చలికాలమైనా పూలకు మాత్రం ఏమాత్రం తగ్గియట్లేదండి. ఈ మధ్య అయితే అదే రేట్ చెప్తా ఉన్నారు. ఇంట్లో స్థలం ఉంటే మాత్రం పూల చెట్లను పెంచుకోవడం అయితే చాలా బెస్ట్ అండి, నిజంగా చెప్తున్నాను. నేను చెయ్యాలి, పైన పెంచుకుందామని అనుకుంటున్నాను. టైం కొంచెం అటు ఇటుగా ఉంటుందండి, టైమే అసలు దొరకట్లేదు. కొంచెం సమయం చూసుకొని అయితే నేను చెట్లు పెట్టాలనుకుంటున్నాను. మల్లెపూల చెట్టు అలాగే గులాబీ చెట్టు పెడదాం అనుకుంటున్నానండి. చూడాలి, తీసుకురావాలి నర్సరీకి వెళ్ళైతే.
అది చేసే ప్రాసెస్ కొంచెం నాకు అంతగా తెలియదండి గార్డెనింగ్ది. మా వారికి చాలా బాగా తెలుసు ఎలా చేసుకోవాలనేది. తనతోటన్నా చేపించాలి. ఇప్పుడైతే నా పూజ అంతా అయిపోయిందండి. పూజ చేసుకునే ముందే అది చెప్పాను కదండి లైవ్ పెడుతున్నా అని చెప్పేసి. అంత ముందుకైతే నేను వంటంతా అదే టిఫిన్ చేశాను. అలాగే దేవుడికి నైవేద్యం అయితే పెరుగన్నం చేశాను, లెమన్ రైస్ చేశానండి. దేవుడికి నార్మల్గా నేను లెమన్ రైస్ చేసి పెడుతూ ఉంటాను. ఫ్రైడే రోజు అయితే లెమన్ రైస్ అయితే చేశాను. అంటే ఒకసారి అన్నం వండుకుంటే 2 నైవేద్యాలు అవుతాయి కదా అని చెప్పేసి చేశాను. స్వీట్ అయితే ఏం చేయలేదండి. స్వీట్ నేను ఇంత ముందు రోజే అదే మంగళవారం రోజే చేసి పెట్టాను. మళ్ళీ ఎందుకులే స్వీట్ అని చెప్పేసి ఈరోజు అయితే ఏమి చేయలేదు. నేను స్వీటు బయట నుంచి అయితే తీసుకొచ్చానండి. పక్కనే ఉంటుంది షాపు కాంతి స్వీటర్స్ అని. అందులోకి వెళ్ళి అయితే ఒకటి స్వీట్ బాక్స్ అయితే తీసుకొచ్చి అయితే స్వీట్ అయితే పెట్టాను. ఒకటి రోజు అన్నీ ఏం పెట్టానండి. ఒక 3-4 పెట్టేసేసి మళ్ళీ తర్వాత అందులోనైతే ఏం వాడుకోను. మళ్ళీ తర్వాత దేవుడికి అయితే నైవేద్యంగా పెడుతూ ఉంటాను. ఈరోజైతే ఆ స్వీట్ అయితే పెట్టేశానండి. అందుకనే ఇక నేను ఏమి చేయలేదు. పెరుగన్నము అలాగే లెమన్ రైస్ అయితే దేవునికి నైవేద్యం అయితే పెట్టేశాను. ఆ తర్వాత నా పూజ అయితే అయిపోయింది. చూసుకుంటున్నాను దేవుడికి అలంకరణ అయింది కదా, బాగా అనిపిస్తుందండి పూజ చేసుకున్న తర్వాత. ఆనందమే వేరే అనిపిస్తుంది నాకైతే. ఎందుకో నాకు ఆ దేవుని మీద దేవునికి చేయాలంటే అంత ఇంట్రెస్ట్ అనిపిస్తుందండి. కొందరు ఎందుకు అంతగానం చేసుకుంటావు అంటుంటారు, అదేమో తెలియదు. దేవుడికి అలంకరణ చేసుకోవాలన్నా అలాగే దేవుడికి టెంపుల్కి వెళ్ళాలన్నా టైం ఉంటే మాత్రం తప్పకుండా టెంపుల్కి వెళ్తూనే ఉంటానండి. నాకు టెంపుల్కి వెళ్ళడం అంటే కూడా చాలా ఇష్టము. లలిత సహస్రనామం చదువుకుంటూ ఉంటాను, అలాగే విష్ణు సహస్రనామం చదువుకుంటూ ఉంటాను. వాటిలలో అంటే టెంపుల్కి వెళ్ళేసి కూడా చదువుతూ ఉంటానండి. ఈ మధ్య అయితే నాకు అంతగా టైం అయితే దొరకట్లేదు. ఇంట్లో అయితే ఈరోజు అయితే ఏమీ చదవలేదండి. మామూలుగా అయితే అష్టోత్తరాలు చెప్పుకొని కొద్దిలోనే ఎక్కువైతే ఏం చదవలేదండి. టైం ఉంటే ఈవినింగ్ అయితే చూస్తాను. మార్నింగ్ అయితే ఇంకా నాకు కుదరలేదు. ఇంట్లో పనులన్నీ ఉన్నాయి. మా వారు అప్పటికే నాకు లేట్ అవుతుంది తొందరగా కానిచ్చేసే అంటున్నారు. ఏమేమో మాట్లాడుతున్నాడు, ఇంకా లేట్ చేసుకుంటుండు అది ఇది అంటే నాకు నవ్వు వచ్చి నవ్వుతున్నాను. ఆ గ్లీజర్ అయితే ఇంకా బాగా చేయించలేదండి. అందుకనే నీళ్ళు ఇంకా కాగబెట్టేది కంటిన్యూ అవుతూనే ఉంది. 2 months నుంచి అవుతుందండి. ఇంకా గట్టిగానే గొడవ పెట్టుకోవాల్సి వస్తుందేమో మా వారితోటి. ఇప్పుడైతే ఆయనకు నేను టిఫిన్ చేశానండి. ఆల్రెడీ ఇడ్లీ చట్నీ చేశాను. బాబుకి కొంచెం కోల్డ్ కాఫ్ ఉందండి, అది తగ్గింది. కాకపోతే ఇంకా అంతగా ఎక్కువ ఏం తినట్లేదు అన్నము. అందుకని కొంచెం వాడికి నచ్చినట్టుగా కొంచెం చేసి పెడుతున్నాను. వాడికి ఇడ్లీలు దోశలు అంటే ఇష్టము. చట్నీ అంటే చట్నీ అంతా వాడికి ఏం వేయనండి, అది కొంచెం కాఫ్ లాగా వస్తుంది కదా. కారపొడి చేస్తానండి నేను దోశలకి ఇడ్లీలకి చేసి పెడుతూ ఉంటాను. దాన్ని వేసి పెడతాను, అది వేసుకొని తింటాడతాను. తినకైతే మా వారికైతే ఇడ్లీలు చట్నీ అలాగే కొంచెం సాంబార్ ఉంది, అది వేసేసి పెట్టేసేస్తాను. ఇప్పుడైతే టీ అట్లనే నీళ్ళు ఇస్తున్నాను. తను కూడా లేట్గా లేసాడండి ఈరోజు. ఎక్కువ తొందరగా అయితే ఏమీ లేదు, కొంచెం పని లేట్గా ఉందంట. ఈరోజు లేట్గా వెళ్ళేది ఉందంట. 10:30 తర్వాత వెళ్తానన్నాడు. అందుకని నేను అంతగా తొందర పడైతే ఏమి చేయలేదు. టీ నీళ్ళు ఇచ్చేసానండి. నీళ్ళు పెట్టి వేడి నీళ్ళు పెట్టి అయితే ఇచ్చాను. ఇప్పుడైతే కిచెన్ చూసారు కదా, నేను దేవుడికి నైవేద్యం అలాగే పులిహోర టిఫిన్ అవన్నీ చేశానండి. అవన్నీ అలానే ఉన్నాయి, ఇంకేం సర్దుకోలేదు. నిదానంగా టీ తాగేసి అవన్నీ మళ్ళీ సర్దేసేసుకొని తర్వాత వంట స్టార్ట్ చేస్తాను. టెంపుల్కి వెళ్ళేసి రావాలి. టెంపుల్ వెళ్ళేసి వచ్చిన తర్వాతనే చేసుకుంటూ ఉంటానండి. వీలవుతే టెంపుల్కి అయితే వెళ్తాను. అక్కడ వీలవుతే మాత్రం కుదిరితే మాత్రం వీడియో అయితే తీస్తాను. ఇంతేనండి ఈ వీడియోలో అయితే. ఇప్పుడు నిదానంగా టీ పెట్టుకొని ఒక 1/2 hour రెస్ట్ తీసుకుంటాను. ఆ తర్వాత నేను టెంపుల్కి అయితే వెళ్తానండి. ఇంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.